అటర్ ఫ్లాప్ సినిమా నేను ఎందుకంటా అంటే ప్రతి విషయంలోనూ అటర్ ఫ్లాపే అంట. ఏం తక్కువ అది ఎంత ఎంత అద్భుతంగా ఉండే తెలంగాణ రాష్ట్రం. దీనికి సంబంధించి కూడా ఒక ఫోన్ కాల్ అయితే వస్తూ ఉంది. ఒకసారి ఫోన్ చేయండి, ఒకసారి ఫోన్ కలపండి. హలో 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 ఇది మీరు పెట్టింది సార్? ఇది తెలంగాణ విగ్రహము ఇది మీరేనా పెట్టింది? మేమే పెట్టినామండి. ఏం సార్ అది ఎట్లా ఉన్నది సార్? అది అది చూడండి ఎట్లా ఉన్నది. ఒకసారి అంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఫస్ట్ చెప్పండి. మేము ఇక్కడ వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం. వరంగల్ నుంచి. ఇప్పుడు నేను మీకు లైవ్ లో ఒక విగ్రహం అయితే చూపిస్తున్నా. ఇది నమూనా అని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రస్తుతానికి ఇది ఒకటి సోషల్ మీడియా వస్తా ఉంది. దీంట్లో ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా సార్? అది మన తెలంగాణ విగ్రహం, మన తెలంగాణ విగ్రహం ఎట్లా ఉన్నది సార్? అది అదే అంటున్నా, మన తెలంగాణ విగ్రహం ఎట్లా ఉన్నది? కొంచెం తక్కువ చేయండి సార్. టీ బంద్ చేస్తున్నా. అది తెలంగాణ విగ్రహం ఎట్లున్నా సార్? అది మరీ ఘోరంగా అనిపిస్తుంది అది. అదే అందరం కూడా అదే అంటున్నాం. అంటే ఇప్పుడు ఏం తక్కువ అనిపించింది మీకు ఈ విగ్రహంలో సార్? ఇప్పుడు మన అంటే ఇప్పుడు మన తెలంగాణ తల్లి మన తెలుగు తల్లిలా కనబడతలేదు అది. అది మన ఒక బీద కుటుంబం, అంటే మన తెలంగాణ బీద కుటుంబం. అంటే ఇప్పుడు రేపు ఆంధ్రోలకు అది వ్యత్యాసం లాగా ఉంటది కదా సార్? అది లేదు లేదు. ఇప్పుడు తెలంగాణ తల్లి అయినా భారతమాత విగ్రహం అయినా ఎక్కడ కూడా మనము ఒక దేవత లెక్కనే ఉడుస్తాం, దేవత అవన్నీ పెడతాం. అవును. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ విగ్రహం కనుక రేపు ఫైనల్ అయితే ఏం చెప్పదలుచుకుంది ఈ ప్రభుత్వం అనుకుంటే ఏం చెప్తారు మీరు? సార్ దీనికైతే మరీ ఘోరం సార్. అది ఏం చెప్పేది ఉందంటే ఇక మా మిస్సెస్ మాట్లాడుతుందంట. తప్పకుండా. జై తెలంగాణ అన్న, వందనాలన్నా. నమస్తే. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? ఇక్కడ సుచిత్ర నుండి అన్న. ఓకే ఓకే చెప్పండి. మీ పేరు ఏం పేరమ్మా? పేరు వాణిశ్రీ అన్న. వాణిశ్రీ అమ్మ చెప్పమ్మా. అసలు ఇప్పుడు ఆ రూపం ఏందన్నా? రేవంత్ పెండ్లం లెక్క ఉందా, రేవంత్ బిడ్డ లెక్క ఉందా అన్నట్ట? ఎట్లా అన్న? అదే అమ్మ మాకే అర్థం కాక నిజంగా బీజేపీ డ్రెస్ కోడ్ వేసినట్టున్నాడు, కాంగ్రెస్ హస్తం పెట్టినట్టున్నాడు. ఓకే. రేపు మరి ఆయన పెండ్లం ఆయన బిడ్డ కూడా అట్లనే పోవాలి ఏమన్నా ఫంక్షన్ లకు పోతే. సింపుల్ గా అసలు సేమ్ మనం మంత్రి గారు కొండ సురేఖ వాయిస్ లెక్కనే ఉందండి. ఆమెతోటి ఎందుకు పోలుస్తారా అండి? అంతేనా? అంటే మొత్తానికి అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం గత తెలంగాణ ఉద్యమం నుంచి కానీ లేకపోతే 20 ఏళ్ల నుంచి కానీ ఒక తెలంగాణ తల్లి రూపం మనకు ఒక మెదలాడుతూ ఉంటది. అంటే కాదు మనది బతుకమ్మ, మన తెలంగాణ సంస్కృతికి పెట్టిన పేరు బతుకమ్మ. బతుకమ్మ ఏమన్నాడండి ఆయనను? అదే అంటున్నా, బతుకమ్మ లేకుండా అంటే ఆయన బిడ్డను ఆంధ్రాకి ఇచ్చింది కదా, ఆంధ్రాలో ఆయన బిడ్డ బతుకమ్మ ఆడదేమో. ఆయన బిడ్డ వాళ్ళ బతుకమ్మ ఆడదేమో, ఆయన బిడ్డ ఆంధ్ర అత్తగారు ఊర్లో. అంత కాదండి, తెలుగు తల్లిని ఆంధ్ర వాళ్ళు మార్చిండ్రా? జగన్ మార్చిండా, చంద్రబాబు మార్చిండా, ఎన్టీఆర్ మార్చిండా? వాళ్ళు మార్చుకోండి. ఈయనకి ఎందుకు ఇంత దుర్బుద్ధి, ఇంత ఆలోచన ఎందుకు వచ్చింది? అదే అంటున్నాము. దీనికి సంబంధించిన దాని మీద కూడా సీక్రెట్ గా తీసుకొచ్చి ఇప్పుడు సెక్రటరియట్ లో పెట్టిండ్రు. అంటే ఇదేనా కాదా అనేది కూడా మనకు ఒక క్లారిటీ అయితే లేదండి వాణిశ్రీ గారు. బట్ విషయం అయితే ఇదని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో తిరుగుతా ఉంది. ఇదే అయితే దీంట్లో మీకు అభ్యంతరాలు ఏందో చెప్పండి. ఇదే అంటే మనం ఒక దేవత లాగా భావించుకుంటున్నాం. భరతమాత బిడ్డ భరతమాత లెక్కనే ఉండాలండి. భరతమాతకు కిరీటం లేదా? భరతమాత జెండా పట్టుకుంటది. మన తెలంగాణ తల్లి తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మను పట్టుకుంటది. అవును. మనం వ్యవసాయం మీద ఆధారిత ప్రాంతం మన దక్కన్ పీఠభూమి కాబట్టి ఆ సజ్జలు జొన్నలు అవి ఏదో కంకులు పెట్టింది కాకుంటే ఇంకొక 2 ఎక్కువ యాడ్ చేసిండేమో. ఏమైనా వడ్డానం, ఇప్పుడు వడ్డానం, అవన్నీ వడ్డానంలో కోహినూరి వజ్రము ఇవన్నీ అప్పుడు వాళ్ళందరూ కూర్చొని చేసిరు కదండి. కేసీఆర్ ఒక్కడే చేయలేదు కదా. ఈయన కేసీఆర్ ఆనవాళ్ళు దుడపడానికి, కేసీఆర్ ఆనవాళ్ళు దుడపాలంటే ఫస్ట్ ఈయన తుడిపేసుకోవాలి. ఒక అడ్డంగా దొరికిన దొంగ 50 లక్షలతోటి 500 కోట్లు పెట్టి మన తెలంగాణను వడగొట్టాలనుకున్నాడు. అడగాలండి, ఇన్నేళ్ళ అండి న్యాయవాదులు సుప్రీంకోర్టు వీళ్ళంతా కేసు పక్కన పెట్టి దొంగలకు అక్కడ రాజ్యం ఇచ్చి ఇక్కడ రాజ్యం ఇచ్చి 499 కోట్లు ప్లస్ ఇంకా ఎన్ని ఉంటాయండి?
50 లక్షలు మిగిలిన డబ్బులన్నీ ఎక్కడని నిలదీయాలి. 100% అండి 100%. మీ చేతిలోనే ఉంటదండి. 100%. మేము ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వానికి కానీ ఆత్మ గౌరవానికి కానీ లేకపోతే ఇక్కడ కల్చర్ కానీ ఏ మాత్రం తేడా జరిగినా కూడా ప్రశ్నించే గొంతుకలుగా మేమైతే ఊకోమండి వాణిశ్రీ గారు. ఏది ఏమైనా కూడా ఇదే విగ్రహం కనుక అయితే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజులలో మాత్రం మళ్ళీ ఈ విగ్రహాన్ని తీసుకుపోయి ఎక్కడ ఉండాలో అక్కడ తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం అయితే చేస్తారండి. సరే అండి, ఇప్పుడు ఇంకొకటి అండి, ఉన్న అన్ని విగ్రహాలను మార్చలేరు ప్లేస్. అవును, అక్కడ మొండ్రాయి దగ్గర ఎక్కడ మారుస్తా అంటేనే ఆమెకు చుక్కలు చూపించి రామ అశ్విని రెడ్డికి ఆమె అత్త మీది కోడలు అత్త పెత్తనం ఆమె ఇక్కడ ఆమెది లేనే లేదండి సిటిజన్షిప్. ఆమెకి ఎట్లా ఇన్ఛార్జ్ ఇస్తారండి? పాలకుర్తిలా తెలివి ఉంది ఆయనకు, మోకాళ్ళు ఉందా, మెదడు ఎక్కడ ఉంది? సాధ్యమండి. ప్రజలు ఎప్పుడు గుడ్డి వాళ్ళు కాదు కదండి, గుడ్డి వాళ్ళు కాదు, చెవిటి వాళ్ళు కాదు, అన్ని చూస్తూ ఊర్చుకోవడానికి. ఈసారి ఇప్పుడు ఈ 1 year పరిపాలన కాలంలో అండి రేపు ప్రజాపాలన పేరిట ప్రజాపాలన అనకండి మీరు. ప్రజాపాలన ఎట్లయితుంది చెప్పండి? ఆయన 24 గంటల ప్రజాభవన్ లో కూర్చున్నాడా? అలా బట్టి విక్రమార్కను కూర్చోబెట్టిండు, ప్రగతి భవన్ ను మార్చి ప్రజాపాలన అని. ప్రజాపాలనకు ఇంకా అప్రజాపాలన ఇంకో వ్యతిరేక పదం ఉంటది కదండి, అట్లా చేస్తున్నాడు ఈయన. అంతేనా? ఇప్పుడు మరి ఏమంటారు దాన్ని, ఏడాది పాలన విజయోత్సవ సభలు నిర్వహించుకుంటున్నారు కదా, దీన్ని యాక్సెప్ట్ చేస్తారా జనాలు? ఓకేనా? 1 year పరిపాలన బాగానే ఉందా? మీరు జర్నలిస్టులో ఆరితేరిన వాళ్ళంతా, మీరు శంకర్ అన్న అయితేంది, రంజిత్ అన్న అయితేంది, మీరైతేంది, విజయారెడ్డి అయితేంది, ఇట్లా నెంబర్ ఆఫ్ ఉన్నారు చెప్పుకుంటూ పోవాలంటే. ఇంకా కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి, మీకు తెలియంది ఏముందండి, కొన్ని ఆంధ్ర మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసేది వాళ్ళని కవర్ చేస్తారు. లేని కూడా ఉన్నట్టు చూపిస్తారు వాళ్ళు. అంతేనా? మనం చేసినవి ఉన్నాయి లేనట్టు చూపిస్తారు. అది వాళ్ళకు అదేంది కరతాళ అమలకం అంటారు చూడండి, అది చేతిలో ఉసిరికాయ పెడితే ఉసిరికాయ పెడితే ఒకటేసారి మింగుతారు అంటారు చూడండి. మాకు చిన్నప్పుడు మాకు 4th క్లాస్ లో మాకు హెడ్ మాస్టర్ సార్ పద్యం చెప్పేది, ఉసిరికామలకము అరటి కొబ్బరి నారికేల. ఉసిరికా అంటే అరటి పండు అంటే కొంచెం పొట్టు తీసి తినొచ్చు, కొబ్బరిది అంటే ఎంత కష్టం ఉంటదండి. అట్లా ఈ ఆంధ్ర మీడియా వాళ్ళు ఉసిరికామలకం లాగా చూపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు చేసే పనులన్నీ. మన అన్నేమో నారికేల అమలకం లాగా చూపిస్తారు, నారికేలం లాగా. అంత మొత్తం ఎందుకండి ఇంకా ఈయనకు తెలివి వస్తలేదు, అంత పోలీస్ పాలన నడిపిస్తున్నాడు. అంటే ప్రజాస్వామ్యం కాపాడుతామని 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పేసి అన్నాడు కదండి, దాంట్లో భాగంగా 6 గ్యారెంటీలలో ఒక్కటి చక్కగా అమలు కాలేదండి, ఆ ఫ్రీ బస్సు తప్ప. ఫ్రీ బస్ తోటి కూడా చాలా ప్రాబ్లమ్స్ అండి. రెగ్యులర్ గా పిల్లలు కాలేజీ పోయేటోళ్ళు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, జాబ్లకు వెళ్లే వాళ్ళైనా, జెంట్స్ అయినా, సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ కైనా, వికలాంగులు కూడా పాపం వాళ్ళ సీట్లు కూడా లాగేసుకున్నారని వాళ్ళు కూడా పెట్టండి. దానికి తగినట్టు ఇంకా కొన్ని అదనంగా బస్సులు వేయండి. మళ్ళీ ఇప్పుడు ఈ రైతు బంధే ఇంతమందికి ఎక్స్ట్రా ఇస్తున్నాడు, ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అని అంటున్నారు. మరి ఇప్పుడు నువ్వు రెగ్యులర్ గా జాబ్ చేసి లక్షలు సంపాదించేటోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి సిటీలో రెగ్యులర్ గా జాబ్లు ఉన్న వాళ్ళకి కూడా నువ్వు ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చినట్టు మరి? చెప్పండి. ఇప్పుడు జాబ్ లేని వాళ్ళకి నువ్వు బీద ప్రజలకి, మన స్టూడెంట్స్ కి కొంచెం, నేను కూడా మా ఎమ్మెల్యే గారికి హరీష్ రావు పిఏ వాళ్ళకి లెటర్ రాశారండి. మన ఈ టిఆర్ఎస్ ఎలక్షన్స్ రాకముందుకు ఈ పాస్ డబ్బులు పెంచి కొంచెం పిల్లల మీద అదనంగా భారం పడుతుంది కదా, కొంచెం తగ్గిస్తే మంచిగా ఉంటది అని కూడా నేను ఇక్కడ వినతి పత్రం ఇచ్చాము యాట్రిక్ ఎమ్మెల్యే గారికి, వివేకానంద గారికి. అప్పుడు అది ఎక్కడి వరకు పోయిందో ఏమో తెలియదండి. వీళ్ళు వచ్చేసి ఫ్రీ బస్ అని ప్రజలందరినీ గొర్రెలలాగా కర్ణాటకలో చేసినాం, ఇక్కడ చేస్తాం, మీకు తులం బంగారం ఇస్తాం, 2 లక్షలు మాఫీ చేస్తాం అనే వారికి తినమరిగిన కోడి ఇళ్ళకి కూసిందని మొదటి నుంచి జనాలు బాగా ఉచితాలకు అలవాటు పడ్డాక ఎట్లుంటదండి. అంటే ఇప్పుడు వారోత్సవాలకు అదే విజయోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచక జరిగిపోతా ఉన్నాయి. ఈరోజు అంబేద్కర్ ఇంకోటండి అవునండి, అవును, ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి మార్నింగ్ పేపర్ కూడా చూసాను నేను. అంబేద్కర్ వర్ధంతి అంటే ఏం చేసిండండి ఈయన? అంబేద్కర్ దండేశాడండి. చూపిస్తాను మీకు ఒక్కసారి ఇప్పుడే. చూపియండి, లైన్ లోనే ఉంటారు.
ఇది ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్, మీరు లైవ్ చూస్తే ఇది కనపడుతూ ఉంటది. తెలుసండి, నేను పొద్దున్న లేసి అక్కడ నుంచి తిరిగినట్టే తిరుగుతామండి, మా సిస్టర్ వాళ్ళు అక్కడే ఉంటారు. ఇగో మొత్తం రైజింగ్ తెలంగాణ అని ఇప్పుడు ఏదో కొత్తగా దేశానికి నెంబర్ 1 రాష్ట్రాన్ని ఇప్పుడు కొత్తగా రైజింగ్ తెలంగాణ అని పెట్టిర్రు. అది ఆ పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. మీకు కొంచెం లైవ్ కొంచెం డిలే కావచ్చు, అయినా కానీ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. పర్వాలేదండి, వస్తుందండి. రైజింగ్ తెలంగాణ అంటే ఏంటిదండి? అదే అంటున్నాం, మేము కూడా మాకే అర్థం కాకనే తలకాయ పట్టుకున్నాం. ఇగో ఈరోజు దేశానికి తలమానికంగా ఉన్న హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఒక దండ వేసే మొఖాలు కాదు, పూలు జల్లే మొఖాలు కాదు. అవును, అమరవీరుల స్తూపం ముందు అమ్మను తెలంగాణ తల్లిని పెడతారు కానీ రాజీవ్ గాంధీని పెట్టమని వ్యతిరేకం కాదండి, పెట్టుకోండి. ఏంటంటే అంబేద్కర్ వర్ధంతి అంటే ఆయనకు నివాళులు అర్పించింది ఈ మొహాలకు. బట్టికి ఏమైందండి? బట్టి విక్రమార్కకి ఏమైందండి? మన అద్దంకి దయాకర్ అంటే నాకు ఎనలేని అభిమానం అండి. ఆయన ఈ మధ్య కొంచెం చేంజ్ అయిపోయిండు, బట్టి విక్రమార్క చేంజ్ అయిపోయిండు, కోమటిరెడ్డి చేంజ్ అయిపోయిండు, జీవన్ రెడ్డి గారి మీద కొంచెం, జానారెడ్డి మీద కొంచెం మంచి అభిప్రాయం ఉండేనండి. వీళ్ళన్నా చెప్పారండి కొంచెం అన్న వీళ్ళకంటే, వీళ్ళకు వర్ధంతి ఎప్పుడు తెలియదు, జయంతి ఎప్పుడు తెలియదు. ఏమైనా ఒక సోనియా గాంధీ బర్త్డే గుర్తుందన్నట్టుంది, December 9th అని. అంతే, ఆ December 9th సంబంధించిన దాని మీద చెప్తా ఉన్నారు కదా. మొత్తం ఈ ఏడాది పాలనలో మేము చేసిన ఆ గొప్ప గొప్ప పనులను అందరూ కూడా పెట్టి ఒక పెద్ద సభ పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. మరి పెడతానే ఉన్నారండి, రాజు తలుచుకుంటే దెబ్బలకు కదవా అండి, ఏమన్నా చేసుకుంటారు. ప్రజల సొమ్మే కదా, ఎన్నిసార్లు పోయి వచ్చిండండి ఢిల్లీకి. ఆ మోడీ కనుక రాగానే దేశాలన్నీ పట్టుకొని తిరిగినట్టు ఇప్పుడు ఈయన కూడా అట్లనే తిరుగుతుంది కదా, పొద్దున్న లేస్తే ఢిల్లీకి అని. ఎట్లా అంటే మరి ఆత్మగౌరవానికి సంబంధించిన దాని మీద ఇప్పుడు ఈ విగ్రహాల మార్పిడి, లేకపోతే ప్రభుత్వాల ఎంబ్లమ్స్ మారుస్తా ఉన్నారు, తర్వాత లేకపోతే ఆనవాళ్ళు తీసేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా అనే క్రమంలో ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? అది అసమంజసం అండి, ఎప్పటికీ కాదు. పోయి కాళేశ్వరం గులగొడతాడా అండి, సచివాలయం గులగొడతాడా, అంబేద్కర్ విగ్రహం గులగొడతాడా? ప్రతి డిస్టిక్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు, కలెక్టర్ ఆఫీస్ పెట్టిండు, అవన్నీ గులగొడతాడా అండి? ఏమానవాళ్ళు తీస్తాడు ఈయన? ఒక్కటండి, మాకు ఇప్పుడు ప్రతి రోజు మీద బయటికి అడుగు పెడితే టీజీ తీసి వచ్చిన 10-9 నెలలనే టీఎస్ అని పెట్టిండు. అదే బస్సుల మీద కింద ఏపీ అని ఉన్నది ఎందుకు తీస్తలేడండి? 10 ఏళ్ల నుంచి వీళ్ళు సప్పుడేకుంటా ఊరుకున్నారు గాని, చేతగాని దద్దమ్మ ఏపీ కూడా తీసేయాలండి. ఏపీ కూడా ఎన్ని గెజిట్ లో మార్చాల్సి వస్తుంది. టీఎస్ ఉంటే ఈయన బంగారములు ఏం పోయిందండి? ఏమో ఆనవాళ్ళు తీసేసే క్రమమే అంటున్నారు కదా. పైన టీఎస్ తీసి టీజీ పెట్టిండు, బస్సులకు కింద ఏపీ ఎందుకు పెట్టిండండి? చంద్రబాబు తొత్తు కాబట్టి పెట్టిండా వీడు? ఎవరి కోసం పెట్టిండు? ఏపీ ఎందుకు పైన టీజీ ఏందండి? వాస్తవం మేము దాన్ని కూడా ఐడెంటిఫై చేయలేదు. మీరు మంచి పాయింట్. ప్రతి ఎప్పటి నుంచి బయటికి వెళ్తే నాకు అసలు పైన టీజీ తీసిస్తాడు, టీఎస్ పెడతాడు. నీకు ఈయనకున్న అభ్యంతరమే ఉంది టీఎస్ అని ఉంటే. నువ్వు మార్చుకున్నావు, కింద అక్కడక్కడ పోయిన దగ్గర నువ్వు పెట్టుకో. జరిగినా కూడా అన్ని కార్యాలయాలల్లో మార్చాలి. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే దగ్గర మార్చాలి, సిలబస్ లో మార్చాలి, బుక్స్ లో మార్చాలి. ఎంత ఖర్చు అవుతుందండి? 100% కష్టమే నిజంగా. మీరు అందరూ చెప్తున్నప్పుడు రానున్న రోజుల్లో ఈ ఉచితాలకు సంబంధించిన కొంచెం అది చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తట్టే ఉందండి. అన్ని సరి చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఆధార్ కార్డులు మార్చుకున్నారు, ప్రతిసారి మార్చుకుంటారా అండి? రేపు ఈయన పోయి ఇంకో మంత్రి వస్తాడు వీళ్ళ కాంగ్రెస్ లోనే, ఇది బాగలేదు నేను టీజీఎస్ అని పెడతా అంటాడు ఆయన. తెలంగాణ స్టేట్ అనాలంటాడు కదా, టీజీఎస్ అని పెడతా అంటాడు. మళ్ళీ అప్పుడు మళ్ళీ కొంత ఖర్చు కదండి. అప్పుడు అంతా అఖిల పక్షం కూర్చోనే కదా సెలెక్ట్ చేసిండ్రు. టీఎస్ పెట్టాలి, బతుకమ్మ పెట్టాలి. పసునూరు దయాకర్ గారు ఆయన పక్కనే ఉన్నాడు కదండి. పసునూరు దయాకర్ మా పక్కన వర్ధన్నపేట ఆయనే. అప్పుడు నేను కూడా అండి, నేను అక్కడ ముళ్ళకం చేస్తే అది ట్యాంక్ బండ మీద దాకా పోయినాం మేము, మాకు తెలియక ఇట్లేసిర్రు అంటే పోలీసు వాళ్ళు ఏమన్నారు, అమ్మ రూల్స్ ప్రకారం అయితే మేము ఇక్కడ ఉండాల్సిన వాళ్ళమే కాదు, మేము అదే రోజు శ్రీకాంతాచారి చనిపోయిన రోజు అనుకుంటానండి, December 3rd రోజు. ఇప్పుడు అదే రూల్స్ మాట్లాడితే పాపం పోలీసు వాళ్ళు ఎక్కడ ఉండాలండి? వాళ్ళ ఇళ్ల ముందల కావాలి ఉండాలండి. మాకింత సెక్యూరిటీ ఇవ్వమని ఎమ్మెల్యేలు అడిగితే ఇస్తుండేనా ఈయన రేవంత్ రెడ్డి? ఇవాళ ఒక్కొక్క ఇంటి ముందు ఎందుకంత పోలీసు వాళ్ళని పెట్టిండినా?
వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఏమన్నా బాంబులు ఎత్తుకొస్తున్నారా ఎమ్మెల్యేలు, లేకుంటే వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఏమన్నా సుట్ కేసుల డబ్బుల సుట్ కేసులు ఎత్తుకొస్తున్నారా? దేనికోసం ఈయన పెట్టుకున్నాడు? అదే 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 అర్థం కాని పరిస్థితి. సో ఫైనల్ గా ఈ 1 year కాంగ్రెస్ పరిపాలన మీద ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారండి? ఏం లేదండి, ఇప్పటికైనా ఎక్కడెక్కడికో పోయి మన తెలంగాణను ప్రపంచంలోనే ఒక స్థాయికి, ఉన్నత స్థాయికి తీసుకొచ్చిండు. అంతేందుకండి, ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్నాడు. కేరళలో మన నిన్న సదస్సు జరిగితే ఎవరిని పిలవాలండి? ఇక్కడ ఉన్న ఐటీ మినిస్టర్ పిలవాలి. మరి ఎవరిని పిలిచిండంటే మన మాజీ ఐటీ మినిస్టర్ ని పిలిచారు. ఓకే, అది కూడా కరెక్టే కదా, ఆలోచించాలి. మరి అసలు కదండి, మరి ఇట్లా వీళ్ళకి అది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎట్లయితే మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాలి, పగలు కక్షలు పెట్టుకుంటే కాదు కదా. అప్పుడు కేసీఆర్ కూడా అన్నారు, ఏ జిల్లాకి ఏం కావాలో ఈ పార్టీ ఆ పార్టీ అని వ్యతిరేకంగా కాకుండా మనం అందరం కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, అందరు కలిసికట్టుగా రండి అని చెప్పిండండి. మరి ఎందుకు రాలేదు? కొందరు భేషజాలకు పోయి పక్కకు ఉండొచ్చు, వాళ్ళ జిల్లాలు అట్లా డెవలప్ కాకపోవచ్చు, వాళ్ళ కాన్సెన్స్. రైట్. ఒకటైతే చెప్పండి లాస్ట్, అదే అంటున్నా కదా మీరు 1 year పరిపాలనకు సంబంధించిన దాని మీద చాలా అంటే సబ్బండ వర్గాల నుంచి కొద్దిగా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళు చెప్పిన గ్యారంటీలు అయితేనేది, లేకపోతే వీళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించింది అయితేనేది, కొంచెం చాలా మంది కొంచెం అసంతృప్తిగానే ఉన్నటువంటి విషయం. అంటే ఊళ్ళల్లో చర్చ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఇంకా తప్పకుండా అయింది కానీ కాకుండా ఈయన ఏం చేస్తున్నాడు, సంక్రాంతికి ఆయన వాయిదా పెడుతున్నాడు. ఎందుకంటే తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదండి. సర్పంచ్ ఎలక్షన్ల కోసం రైతు భరోసా, రైతు బంధు పెడతాడు, రైతు భరోసా ఆయన భాషలో రైతు భరోసా ఏం పెడతాడు అనండి. థ్యాంక్ యూ.